ఒక పాయింట్ ఏంటంటే నాకు ఒక డెన్ అనే వర్డ్కి కాంటెక్చువల్గా ఒక రెబెలియస్ ఆస్పెక్ట్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు డెన్ అని ఎందుకు వాడతారు, ఒక అండర్ వరల్డ్ వర్డ్ యాక్చువల్గా, లేకపోతే డాన్ డెన్లో ఉంటాడు ఒక. సో నేను ఒక రిబెలియస్ థింకర్గా, అంటే రిబెలియస్ థింకర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ యాంటీ లీగల్ అలాంటిదని కాదు. ఒక చాలా ఎస్టాబ్లిష్మెంట్కి అగెన్స్ట్గా ఇప్పుడున్న దాన్ని బ్రేక్ చేసి డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనలు నాకు చాలా ఇష్టం. అది ఫిలాసఫీలో అవ్వచ్చు, లేకపోతే టెక్నాలజీలో అవ్వచ్చు, లేకపోతే మన సబ్జెక్ట్ మ్యాటర్స్ ఏదైనా సరే. సో దీంట్లోకి ఐ వాంట్ టు అట్రాక్ట్ సచ్ పీపుల్ హూ థింక్ వెరీ రెబెలిస్ట్. నాలాగా ఆలోచన కాదు నేను చెప్పేది. వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ అయిపోయింది సినిమా. ఇట్ ఈస్ నో లాంగర్ అబౌట్ ఫలానా ఎక్కడో ఆ డైరెక్టర్ లాగా ఫలానా ఈ డైరెక్టర్ లాగా తీయటం కాకుండా, ఎందుకంటే టూల్స్ అనేది అందరి చేతుల్లోకి వచ్చేసరికి మీరు ఎంత డిఫరెంట్గా ఆలోచిస్తారో ఒక వ్యక్తిగా అంత డిఫరెంట్గా సినిమాలు రావడానికి ఛాన్స్ వచ్చే ఒక టైం పీరియడ్లో ఉన్నాం మనం. సో అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం నా మెయిన్ ఇంటెన్షన్ డెన్ క్రియేట్ చేయడం అనేది ఒక క్రియేటివ్ హబ్. దీంట్లో అలాంటి భావాలు ఉన్న వాళ్ళకి వచ్చి ఒక ఇంటరాక్షన్ ఆస్పెక్ట్, వాళ్ళకు ఒక చిన్న గైడెన్సు ఎలా చేయొచ్చు. అంటే మీకు చాలా టాలెంటెడ్ పర్సన్ ఎక్కడో చీరాల్లో ఉండొచ్చు, ఇంకెక్కడో ఉండొచ్చు, కానీ తనకి యాక్సెస్ ఉండదు. ఇప్పుడు యాక్సెస్ ఎలా రావాలి అని ఒక పర్టిక్యులర్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాం మేము. అంటే అయిపోయింది అది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి పుట్ అవుట్ ఎనీ టైమ్. అంటే ఇది ఓన్లీ గైడెన్స్ వరకేనా, లేకపోతే సీ ద పాయింట్, దిస్ ఈజ్ ఎ ప్రొడక్షన్ కంపెనీ. అప్పుడు బయట డైరెక్టర్స్ కానీ ఎవరు కానీ వచ్చినప్పుడు దిస్ విల్ మేక్ ద ఫిల్మ్. క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేది వాళ్ళకి మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇవ్వడానికి ఒక సిస్టమ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరే ఒక స్టోరీ ఉంది అనుకుందాం, నేను మీ దగ్గరికి వచ్చాను, నాకు ఎలాంటి సోర్స్ లేదు నా స్టోరీని పోర్ట్రేట్ చేసుకోవడానికో అది అల్టిమేట్లీ ఒక పిక్చర్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడానికి నాకు ఎలాంటి అవకాశం లేదు. నేను మీ దగ్గరికి వస్తే మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి? ఇప్పుడు 2 పాయింట్స్ అక్కడ. ఒకటి, మీరు ఇప్పుడు ఒక సపోజ్ ఒక సీన్, అంటే మీరు డైరెక్టర్ ఆస్పైరెంట్ డైరెక్టర్ అనుకోండి, మీరు ఆస్పైరెంట్ డైరెక్టరు ఒక సీన్ తీసేవాలి, ఒకే ఒక సీన్, తన సెల్ ఫోన్లో. రైట్. అప్పుడేంటి, నేను ప్రొడక్షన్ వాల్యూ చూడట్లా, ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశాడు, దాన్ని ఎడిట్ ఎలా చేశారు, రిఫరెన్స్ మ్యూజిక్ పెట్టి ఎలా చేసి. ఎందుకంటే ఒక సీన్ తీయగలిగితే ఆటోమేటిక్గా అదే టాలెంట్ ఫుల్ స్క్రిప్ట్లో ఉంటుంది. మిగతాది ఫంక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. అది మిగతాది డైరెక్టర్స్ని ఐ వాంట్ టు సోర్స్ అవుట్ లైక్ దిస్. దాంట్లో రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక స్టోరీ లైన్ ఉంది, స్టోరీ అంతా కాదు, ఫస్ట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫండమెంటల్ లైన్ ఒకటి చెప్పండి. 1 లైన్ ఐడియా, ద 1 లైన్ స్టోరీ ఐడియా అని చెప్తారు దాన్ని. అక్కడి నుంచి తెరలుగా ఎలా దాన్ని డెవలప్ చేస్తాం అనేది ఒక మా సిస్టంలో ప్రాసెస్ ఉంటుంది మేడం. రైట్. అప్పుడు కథ ఎవడు ఇండు, కథ ఓపిక అంత టైం ఎవరికి ఉండదు. ఏంట్రా సినిమా దేని గురించి అంటే టక్కని అని. ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఉందనుకోండి, ఒకడు పట్టుకోడి కోసం బాంబే వచ్చాడు, ఆడికి అనుకోకుండా ఒక గ్యాంగ్స్టర్ ఒక కథ వెళ్ళాడు, అక్కడ నుంచి అండర్వరల్డ్లోకి వెళ్ళాడు. ఒక అమ్మాయికి ఆడ ఎవడో తెలియదు, గ్యాంగ్స్టర్ అని తెలియదు, ఆడు బయటకు వద్దాం అనుకునే టైంకి అయిపోయింది. ఇంతే స్టోరీ, ఇంతకన్నా వద్దు చెప్పదు. దాని ఏ ప్రాసెస్లో సినాప్సిస్ అవుతుంది ఇది అది, ఈ ప్రాసెస్ మొత్తం ఒక టీమ్ చేస్తారు. నేను ఐ డోంట్ వాంట్ బి ఇన్వాల్వ్డ్ అన్నారు, నేను ప్రతి దాని డెసిషన్ నేను తీసుకున్నది. యూనో అలాగా అంటే ఇప్పుడున్న నావెల్ స్టోరీస్, ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్లో వచ్చేది ఈ పిచ్చింగ్ అంతా కూడా ఒక సెలెక్టివ్ ప్రాసెస్లో మనం స్టాప్ చేస్తామంట. ఓకే. దాంట్లో ఎవరెవరు విన్ అవుతున్నారు, ఎవరెవరు బెస్ట్ అనిపించారు అనేది ఒక గ్రూప్ డెసిషన్ తీసుకుని వాళ్ళకి అది ఇవ్వడం జరుగుతుంది. యా, అంటే పర్టికులర్గా వాళ్ళు వచ్చే స్టోరీ మీకు నచ్చాలా? నాకు నచ్చాలి, అదే చెప్తున్నాను, నాకు 1 లైన్ ఐడియా నచ్చాలి. ఓకే, అంటే ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా. ఎందుకు నచ్చాలి నాకు అది, నేను కూడా పిచ్ చేయడానికి ఆ లైనే వాడతా. మార్కెటింగ్ పిచ్ అనేది దాని నుంచి వస్తుంది. మార్కెటింగ్ పిచ్ అనేది మీకు 30 సెకండ్స్లో ప్రమో వచ్చింది అనుకోండి, లేకపోతే 2 మినిట్స్ ట్రైలర్ అనుకోండి, కథ నాకు అంతే కావాలి. ఎందుకంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్కెటింగ్ ద ఐడియా. అతను అంత కష్టపడి అది చేసి పగలు రాత్రి 6 నెలలు ఎంతో పని చేసాడంటే ఆటోమేటిక్గా అతనికి తెలియాలి ఎలా తీయాలనేది. నేనే పెద్ద జడ్జ్ చేస్తాను నిన్ను అనే దాంట్లో ఐ డోంట్ వాంట్ టు గో. ఎందుకంటే ఐ వాంట్ టు రెస్పెక్ట్ ద ఇండివిజువల్ హూ హ్యాస్ ద క్రియేటివ్ థింగ్. ఎందుకంటే నాకు నచ్చే సినిమాలు చాలా ఫ్లాప్ అవుతాయి, నేను కూడా ఫ్లాప్స్ తీసాను, నాకు నచ్చని సినిమాలు ఆడతాయి. అప్పుడు నేను ఎవరిని జడ్జ్ చేయడానికి,
Yeah. సో నా కన్సర్న్ అనేది మార్కెటింగ్ పిచ్, దాన్ని ఎలాగ దాన్ని తయారు చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఎంత ట్రై చేయగలుగుతాం అనేది ఒకటే నేను ఐ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. రైట్. సో ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా దొరుకుతారు టోటల్గా యా. జస్ట్ వాళ్ళు ఒక ఐడియాతో వస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు ఒక షాప్ ఉంది, ఈ షాప్లో గులాబ్ జామ్ ఉంటుంది, రసగుల్లా ఉంటుంది, మైసూర్ పాక్ ఉంటుంది, ఏదైనా ఉంటుంది. సో ప్రొడ్యూసర్ ఆల్సో కెన్ కమ్ అండ్ సీ దిస్ ఇలాంటి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ చాలా మందికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ వాళ్ళకి తెలియదు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. సో అలాంటి దాని ఎక్స్పర్టీజ్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఇక్కడ ఉంటుంది. రైట్. సో అలాంటి ప్రొడ్యూసర్స్ అనండి, లేకపోతే అలా ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు మీరు అక్యుములేట్ చేశారు ఇక్కడ? యా చేశారు. ఇది కంటిన్యూస్ షాప్ లాగే, ఇది ఓపెన్ అయ్యేదే కంటిన్యూస్ టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. యా. రైట్. సో ఇది ఎప్పటి నుంచి, ఇప్పుడు ఎలా పంపించాలి, ఎలా మిమ్మల్ని కలవాలి? అదంతా వెబ్సైట్లో ఉంటుంది, rgbden.com అని వెబ్సైట్ ఉంది, దాంట్లో ఉంటాయి మొత్తం డీటెయిల్స్. స్ట్రైట్ అవే పర్సన్ ఇక్కడ రావచ్చు? యా, పర్సన్ ఎవరు రారు అసలు, నేను చాలా మంది కలవను కూడా నేను. ఆల్ దిస్ విల్ బి కమ్యూనికేటెడ్. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్రొసీజర్ టు? అదే ఆ డీటెయిల్స్ అన్ని మీకు వెబ్సైట్ లో. యా. సో వెబ్సైట్ డీటెయిల్స్, yా. కెన్ యూ స్పెల్ ఇట్ వన్స్ అగైన్? rgbden.com.